హాయ్ హలో అండి. నేను ఈరోజు మీకు మజ్జిగ పులుసు చూపిస్తున్నాను. మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే చలికాలం కదా, మజ్జిగ తాగడానికి మజ్జిగ పోసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ముందుగా మజ్జిగ చేసుకుని పెట్టుకోవాలి. చిక్కటి మజ్జిగ కొంచెం పుల్లగా ఉన్నా బాగానే ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క, మీకు తగినంత అల్లం, ఒక పచ్చిమిర్చి అండి, కారానికి తగినట్టు పచ్చిమిర్చి అల్లం వేసుకోవచ్చు, ఘాటుకు తగినట్టు. సొరకాయ ముక్కలు, సొరకాయ మజ్జిగ పులుసు చేస్తున్నాను. ఈ సొరకాయ ముక్కలు కొంచెం కుక్కర్లో ఉడకబెట్టుకుని వేసుకుంటే మజ్జిగ విరగకుండా ఉంటుంది. అది డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం సొరకాయలో ఉప్పు ఉంటుంది కదా, దాని మూలంగా మజ్జిగ విరిగిపోతుంది. అందుకని ఉడకబెట్టుకుని వేసుకుంటే బెటర్. ధనియాలు, అల్లం, కొబ్బరి, పచ్చిమిర్చి 3 మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, కొబ్బరి మీకు కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ని దీంట్లో వేయాలి. మజ్జిగ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేయాలి. చిటికెడు పసుపు వేయాలి. కొత్తిమీర, కరివేపాకు, ఇందాక కుక్ చేసుకుని పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉడకించుకొని చేసుకుంటే తొందరగా అయిపోతుందండి పులుసు. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత పొంగకుండా చూసుకుంటూ ఉండాలి. నేను ముందు సొరకాయ ముక్కలు వేసేసాను. మీరు కొంచెం పులుసు కాగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు. లాస్ట్కి పులుసులో తిరగమాత పెట్టాలి. అంటే కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, చిన్న ఎండుమిర్చి తుంపులు వేయాలి, కొంచెం ఇంగువ. పులుసు కాగిన తర్వాత ఈ తిరగమాత పెట్టుకోవాలి. దీంట్లో వేసేస్తున్నాను. ఈ పోపు అంతా దీంట్లో వేసేసుకోవాలి. పులుసు బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో వాటర్ కలిపి పోసుకోవాలండి. పోసుకుని కొంచెం సేపు కాగనిచ్చి దింపుకోవాలి. శనగపిండి ఎందుకు కలుపుతామంటే పులుసు చిక్కపడడానికి కలుపుతాము. ఒకవేళ మీ దగ్గర శనగపిండి కనుక లేకపోతే బియ్యపిండి కూడా ఒక టేబుల్ స్పూన్ వాటర్లో కలిపి చేసుకోవచ్చు. ఇది కొంచెం కాగిన తర్వాత ముద్దపప్పు కాంబినేషన్తో చాలా బాగుంటుందండి మజ్జిగ పులుసు. థ్యాంక్ యూ అండి.